ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నారు? ఎలా చేయాలి? అరుచుకుంటూ చేస్తారా ఏంటి? జీవించి ఉన్నారు ఆయన ఇప్పుడు. మరి ఎలా ఉండాలి? మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. పిన్ డ్రాప్ సైలెన్స్. అది వచ్చేసండి. ఏం పేరు? రాయి శనపత్తమ్మ. వాయిస్ లేదా? టుడే స్పెషల్ ఏంటి? రోజు ఒక ఇంపార్టెంట్ ఏముంటుంది, ఆ డైరీ ఒక వ్యక్తి గురించి చేస్తూ ఉంటారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఒక లాంగ్వేజ్ అనేది ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, అది మొత్తం కూడా తెలుగు ఎక్కడ రావచ్చు. అది ఎక్కడ జన్మించాలంటే శ్రీకాకుళంలో జన్మించాలి. జన్మించి తెలుగు భాషకి మంచి పేరు ప్రఖ్యాతి వస్తే అతను కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అతను తెలుసుకుంటూ ఉంటాడు. ఏదైనా సమాజానికి సేవ చేసిన వ్యక్తుల గురించి ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందుకే మీకు తెలుగు సబ్జెక్ట్ టీచర్ కావచ్చు, సోషల్ సబ్జెక్ట్ టీచర్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రతిరోజు ఇంపార్టెంట్ ఈ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ గురించి తెలుసుకొని అంత వ్యక్తులు ఆ స్థాయి వ్యక్తులుగా మనం తయారు కావాలని పోటీ పడాలి. ఎలా పోటీ పడాలంటే ఉన్న
నిమిషాల ముందు పోస్టర్ తిరుగుతా, సెకండ్ ముందు పోస్టర్ తిరుగుతా, గంటల ముందు పోస్టర్ తిరుగుతా. ఏ ముందు పోస్టర్ తిరుగు చెప్పండి. సెకండ్స్, నిమిషాలు, గంటలు. గడియారం చూసారా అందరూ? చూసారా? గడియారంలో ఏ ముందు పోస్టర్ తిరుగుతుంటారు? ఆ అబ్జర్వేషన్ కూడా వేయలేకపోయారు. సెకండ్ ఏం నిమిషాల ముందు తిరగటల్లా, గంటల ముందు తిరగటల్లా. ఏదైనా కానీ మన ప్రదేశంలో రావాలి, సమాజంలో పేరు తెచ్చుకోవాలంటే పోటీపడి చదవాలి. నువ్వు చేయాల్సింది చదవటమే కదా. వాళ్ళని ఆ రోజు ఏం చేశారు? వాళ్ళ పేరు నిలబడే విధంగా తెలుగు జాతికి మంచి సర్వీస్ చేశారు. సర్వీస్ చేయడం వల్ల మనం శ్రద్ధాంజలి ఘటిస్తాం. అందుకని గంటల ముందుకి పోటీగా నిమిషాల ముందు, నిమిషాల ముందు పోటీగా సెకండ్ ముందు. అదేవిధంగా మీరు మంచి ప్రదేశంలోకి రావాలంటే సెకండ్ ముందు ఏ విధంగా పోటీ పడి తిరుగుతుందో ఆ విధంగా మీరు కష్టపడి చదివినట్లయితే మంచి ప్రదేశంలోకి వస్తారు. ఇవాళ ఈ యొక్క ఇంపార్టెంట్ డే నుంచి మన తెలంగాణ గారు చెప్పారా? ఎస్ స్టూడెంట్స్ ఎవరన్నారు? సార్ గిరిజా అయితే పోటీ పడాలి. ఒకరినొకరు ఓడించడం నేర్చుకోవాలి. గిరిజాకని నేనుగా బాగా మాట్లాడాలి, నేనుగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే పోటీ పడాలి. ఓకేనా? అందరికీ శుభ సాయంత్రం. నా పేరు దివిజ. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు భాష గొప్పదనం గురించి చెప్పదలుచుకున్నాను. తెలుగు భాషకు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. తెలుగు భాష తీయనైన భాష, అజంత భాష. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు మాత్రమే సొంతం. శ్రీకృష్ణ దేవరాయలే దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. ఎన్నో గొప్ప కథలు, కవితలు, కథానికలు మన తెలుగు భాషకే సొంతం. ఎందరో గొప్ప కవులు మన తెలుగు భాష యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారు. సాక్షాత్తు ఆంగ్లేయులే మన తెలుగు భాషలోని మాధుర్యాన్ని గుర్తించి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా కీర్తించారు. ఇది మన తెలుగు భాషకున్న గొప్పదనం. ధన్యవాదాలు. స్పష్టంగా నీట్గా చెప్పారు.